2024 ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బంపర్ విక్టరీ కొట్టినటువంటి వ్యక్తి వంశీకృష్ణ శ్రీనివాస్. ఆయన మనతో పాటు ఉన్నారు. వంశీ గారు, ముందుగా బిగ్ టీవీ తరపు నుంచి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఎన్నికల్లో మీరు చాలా అత్యధిక మెజారిటీతో గెలిచారు. మీ ప్రజలు పెట్టినటువంటి నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటారు? ముందుగా దక్షిణ నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా నమస్కారం. ఎవరు ఊహించిన విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి ఓట్ల శాతంతో అత్యధిక మెజార్టీతో నేను గెలిపించినందుకు వాళ్ళకి రుణపడి ఉంటాను, వాళ్ళ రుణం తీర్చుకుంటాను. మీకు అందరికీ తెలుసు, నేను ఏదైనా ఒక మాట ఇచ్చానంటే ప్రాణం పోయినా వెనుకాడనని. వాళ్ళకి నేను ఏమైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చానో ప్రతి హామీని కూడా నెరవేరుస్తాను. ఒకటి, గవర్నమెంట్ ద్వారా చేయాల్సినవన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా చేపిస్తాను. రెండు, నా పర్సనల్గా నేను చేస్తానని చెప్పినవి కూడా 100% నేను చేస్తాను. ప్రజలకు, విశాఖపట్నం ప్రజలందరికీ కూడా తెలుసు, నేను ఎక్కడైనా ఈ విశాఖపట్నంలో ఎన్ని హామీలు గతంలో ఇచ్చిన అన్నీ కూడా చేయించున్నాను. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో, నా మీద విశ్వాసంతో అలాంటి ఓట్లు వచ్చాయి. గత ఎన్నడూ కూడా లేని కదా, బహుశా ఈ జన్మలో కూడా అంత ఓటింగ్ శాతాన్ని చూస్తామని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో వాళ్ళకి వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా ఆ దేవుడు నాకు ఆశీస్సులు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వంశీ గారు, గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా కలిశారు. మీ అందరూ కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళందరూ. పవన్ కళ్యాణ్ గారు మీతో ఏం చెప్పారు? ముందుగా మా బాస్కి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నాకు అవకాశం ఇచ్చి ఇంత మెజారిటీతో గెలవడానికి కారణమైన మా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన ఆశయం ఒకటే, నమ్ముకున్న ప్రజలకు మనం న్యాయం చేయాలి. మన మీద బాధ్యత పెరిగింది. మనకి ఇంకా మొన్నటి ఎలక్షన్ ముందు కంటే ఇప్పుడు బాధ్యత పెంచారు. 100% స్ట్రైక్ రేట్తో 21/21 గెలవడం అనేది మామూలు విషయం కాదు. ఇవాళ దేశవ్యాప్తంగా మనం ఒక సంచలనంగా ఉన్నాం కాబట్టి మన మీద ఇంకా డబుల్ బాధ్యత పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకు అనుగుణంగా నడవాలి. మన సొంత వాళ్ళ మీద పెట్టకుండా వాళ్ళకు అనుగుణంగా మనం నడవాలి. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మరింత చేరువుగా సర్వీస్ చేసే విధంగా ఉండండి. ఎక్కడ కూడా వెనుకాడొద్దు. వాళ్ళని పెట్టుకుని నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయవద్దు. మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. ఇంత ఓట్లు ఇచ్చిన ప్రజలకు మనం ఏం చేయాలో మీరు ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా వెళ్ళి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మాకు అందరికి కూడా చెప్పడం జరిగింది. ఆయన మాటలకు అనుగుణంగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆయన ఒక పొజిషన్లో చూడడమే లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో పార్టీని బలోపేతమే లక్ష్యంగా ఆయన మాటలు తీసుకొని మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1 మంత్ గడుస్తుంది. ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే ఎలాంటి స్పందన మీరు గమనిస్తున్నారు? ఒక స్వేచ్ఛ వచ్చినట్టుగా ఫీల్ అవుతారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ముఖ్యంగా మా నియోజకవర్గంలో కానీ, విశాఖపట్నం సిటీలో కానీ ఒక స్వేచ్ఛ వచ్చింది. ఒక్కసారిగా రాక్షస పాలన నుంచి, ఏదో రాక్షస చేతులు బంధించబడినటువంటి ప్రజలు ఒక్కసారిగా ప్రజలు బయటకు వచ్చామని ఒక ఫీల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రజలైతే మాత్రం చాలా చక్కగా ఎవరి పనులు చేసుకుంటూ ఉన్నారు. రానున్న రోజుల్లో వాళ్ళకి ఏవైతే హామీలు ఇచ్చామో, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏవైతే నమ్మకం పెట్టుకున్నారో అవన్నీ కూడా చేసే విధంగా ఒక స్వేచ్ఛగా, వ్యాపారస్తుడు వ్యాపారం స్వేచ్ఛగా చేసుకోవాలి, ఎంప్లాయీ తన ఉద్యోగాన్ని స్వేచ్ఛగా చేసుకోవాలి, చిన్న తోగుడు బండ్లలో ఉద్యోగాలు చేసుకోవాలి. ఇంకా అవసరమైతే ఎవరైతే ఈ రాష్ట్రంలో నివసిస్తున్నారో ఒక చిన్న వాళ్ళ పరిస్థితులు ఉన్న వాళ్ళతో సహా ఇవాళ అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు. కాబట్టి వాళ్ళందరి కొరకు ఒకటే, నిజం చెప్పాలంటే చాలా 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 హ్యాపీగా, చాలా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ, అంటే ఏదో చేస్తున్న కారణం కంటే ఒక దరిద్రం వదిలింది ఈ రాష్ట్రానికి, ఒక పెద్ద పండుగలాగా ఫీల్ అవుతున్నారు ప్రజలు ఈ రాష్ట్రంలో. వంశీ గారు, ఒక విషయం చెప్పండి. విశాఖ అంటే గతంలో ఒక బ్రాండింగ్ ఉండేది. విశాఖపట్నం అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉండేది. కానీ గడిచిన 4 సంవత్సరాల్లో ఇక్కడ జరిగినన్ని అక్రమాలు కానీ, భూదందాలు కానీ జరగలేదనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మీరు కూడా ఆరోపించారు. సో ఈ బ్రాండ్ని మళ్ళీ ఎలా రీబిల్డ్ చేయగలుగుతారు? మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఒక దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో నడిచింది. ఒక సైకో పరిపాలన అంటారు దాన్ని. తెలుగు భాషలో చెప్పాలంటే నాకు నచ్చిందే వేదం, నేను చెప్పిందే వేదం అన్నట్టు వెళ్ళారు. ప్రజాస్వామ్యంలో దానికి తావులేదండి. దానికి ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో మీ అందరూ కూడా, నాయకులందరూ కూడా ఇదే తీసుకోవాలి. ఇంత ఘోరమైన ఓటమికి కారణం ఆయన ఏదో క్యాండిడేట్లను మార్చడం, ఆయనే చేయడం కాదు. ఆయన పరిపాలన విధానం నచ్చకే
ఇంత ఘోరమైన ఓటమి వచ్చిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన వ్యవహార శైలి నచ్చక, ఆయన వ్యవహారం నచ్చక ప్రజలు ఇవాళ ఇలాంటి తీర్పు ఇచ్చారు తప్ప ఆయన మీరేదో అనుకున్నట్టుగా ప్రజలు అంటే స్థానిక నాయకుల మీద వ్యతిరేకత కాదు, తప్పది. ఎవరిని పెట్టినా చిత్తుగా ఓడిపోవడమే. ఆయన మీద ఉన్న వ్యతిరేకత, ఆయన వ్యవహార శైలి, ఆయన పరిపాలనా తీరుకి నిదర్శనం అది. సో ప్రజలు ఒకే తీర్పు ఇచ్చారు. ప్రజలకు అనుకూలంగా పరిపాలన జరగాలి తప్ప నాయకుడికి అనుకూలంగా పరిపాలన చేస్తే ఎలాగ ఉండబోతుందన్న తీర్పుని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. మళ్ళీ ఇంకొకరు తప్పు చేయకుండా బుద్ధి వచ్చే విధంగా, ప్రతి నాయకుడికి కూడా బుద్ధి వచ్చే విధంగా ఈ తీర్పు ఉంది. వైజాగ్ వరకే మనం కాసేపు మాట్లాడుకుంటే, గతంలో ఎంపీగా పనిచేసినటువంటి ఎంవివి సత్యనారాయణ గారికి సంబంధించి ఆయన చేసినటువంటి భూ అక్రమాలకు సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ విశాఖపట్నానికి పట్టినటువంటి బ్రాండుని దరిద్రంగా వీళ్ళిద్దరి వల్ల వాళ్ళిద్దరిని విముక్తి కలిగించాలని చెప్పేసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు కోరుకుంటారు. వాళ్ళ వల్ల విశాఖపట్నం చాలా డ్యామేజ్ అయిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ శ్మశానాలు ఉన్నా, ఎక్కడ చిన్న చిన్న అవకాశం దొరికినా పోయి ఆక్యుపై చేసుకొని 5,000 మార్కెట్ ఉంటే 3,000కి అమ్మి బిల్డర్ల జీవితాలు నాశనం చేశాడు. బిల్డర్లు అబో దివ్వని బిల్డర్లు ఏడుస్తూ ఉన్నారు. ఆ పక్క ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర గొడవే, ప్రతి సైట్లో గొడవే, ప్రతి సైట్ డిస్ప్యూటే. కాపాడమని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా వచ్చి అర్జీల మీద అర్జీలు గవర్నమెంట్కి ఇస్తూ ఉన్నారు, మాకు ఇస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఇవాళ సిబిసిఎన్సి ఆగిపోయింది, అలాగే హైగ్రీవ్ ఆగిపోయింది. రేపు మధుర వాళ్ళది కూడా అలాంటిది, గవర్నమెంట్ ల్యాండ్ ఆగిపోయింది, ఎవరు అది కంప్లైంట్ వచ్చింది, దాని పరిస్థితి. అలాగే అగనంపూడి అయితే మరీ ఘోరం, కొంతమంది వచ్చారు లెటర్ల మీద లెటర్లు పెట్టారు, అది అలాంటి ప్రాబ్లమే. సో ఆయన చేస్తున్నంతా కూడా ఇలాంటి డిస్ప్యూట్ సైట్లు కాబట్టి, ప్రతి చోట డిస్ప్యూట్ ఉంది కాబట్టి అందరూ ఇబ్బంది పడతారు. వంశీ గారు డిస్ప్యూట్లు లేనటువంటి స్థలాల్లో కూడా కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి ఏంటి చెప్తారు? ఇది తప్పండి. కక్ష ఎవరు ఎందుకు ఆయన మీద, ఆయన దేశ నాయకుడే, వాడి గురించి కక్ష సాధింపు చేయాల్సినంత ఇది కూడా ఉండదు. మొన్న ఎవరో చెప్తున్నారు ఏదో పార్టీలో చేరుతారు, ఆ పార్టీలో వాడిని ఏ పార్టీలో జాయిన్ చేసుకోరు. మీకు చెప్తున్నా, వాడిని ఏ పార్టీలో జాయిన్ చేసుకున్నా వాడికున్న దరిద్రంతో ఆ పార్టీకి పట్టేస్తుంది. 100% వాడి దరిద్రంతో పార్టీకి పట్టేస్తుంది. వాడు అసలు నాయకుడే కాదు. ఈ 5 సంవత్సరాలు ఎంపీ చేశారు. మీ అధికారులు అడగండి ఎక్కడైనా, ఒక్క ప్రజా సమస్య మీద ఒక రోడ్డు వేయమని కానీ, లేకపోతే ఒక ఇల్లు ఎవరికైనా కట్టించండి అని కానీ, లేకపోతే ఈ పని చేయమని కానీ ఏదైనా ఒక్క అధికారులు 5 సంవత్సరాలు అడిగాడా అని అడగడు. ఒక్కరిని కన్నా ప్రజాసం వాడి అపార్ట్మెంట్లు, వాడి బిజినెస్లు తప్ప ఇంకొకటి ఏది చూసుకోలేదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించినటువంటి అందులో అక్రమాలకు సంబంధించి, వైలేషన్స్కి సంబంధించి చర్చ నడుస్తుంది. దీని మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది. ఇప్పుడు మాజీ మంత్రి అమర్ గారు ఒక కామెంట్ చేశారు, గడిచిన 45 రోజుల నుంచి ఈ దోపిడీ జరిగిందంటూ అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? కళ్ళు మూసుకుపోయి ఉన్న వాళ్ళకి ఏమి చెప్పినా అలాగే ఉంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని పరిపాలించారు కాబట్టి ఇంత దరిద్రమైన రిజల్ట్ ఇచ్చారు. మరి వీళ్ళకి కూడా అలా ఉంటే ఇలాగ మాట్లాడబట్టి ఇలాంటి రిజల్ట్ ఇచ్చారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అది అమరైనా, లేకపోతే ముఖ్యమంత్రి అయినా, ఇంకొకరైనా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఉన్న వాస్తవాలను వక్రీకరించిన ప్రయత్నం చేస్తే ఎలాంటి రిజల్ట్ వచ్చిందో చూసాం మనం. మళ్ళీ దానికే వాళ్ళు ఇంకా మారలేదు వాళ్ళ బుద్ధులు. అది ఎప్పటి నుంచో దాదాపు 6 నెలల నుంచి వర్క్ జరుగుతుంది. నేను కూడా ఆ పార్టీ వచ్చాను, అంతకు ముందు నుంచి ఆ వర్క్లు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అది ఒక హిస్టరీ ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి, భౌగోళికంగా ఒక హిస్టరీ ఉంది కాబట్టి దానికి సంబంధించి జరుగుతుంది కాబట్టి దాన్ని అందాక ఆపమని చెప్పి నిన్నే మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. దాన్ని ఆపారు. దానికి ఆల్టర్నేట్గా ఏం చేయగలమో, వాళ్ళకున్న రైట్స్ ఏంటి, ఎవరు ఇచ్చారు వాళ్ళకి ఆ ల్యాండ్స్, ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా అది బిల్డింగ్ సొసైటీ ల్యాండ్స్ అంటున్నారు, దాని మీద ఒక డిస్కషన్ చేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని చేస్తారని చెప్పడం జరిగింది. వర్క్ అయితే చాలా రోజులు అవుతుందన్న విషయాన్ని, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో వర్క్ స్టార్ట్ అయిందన్న విషయాన్ని, వర్క్ చేస్తున్న విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి. వంశీ గారు, గత 15 ఏళ్ళుగా మీరు ప్రజల్లో ఉన్నారు, ప్రజల కోసం పనిచేశారు, సొంత డబ్బులతో మీరు మీ యాక్టివిటీస్ అన్ని చేసుకుంటారు. కానీ గత 5-6 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, అనేకమైనటువంటి కక్ష సాధింపులో కూడా మీరు కూడా గురయ్యారు, పబ్లిక్గా మీరు కూడా చెప్పారు. మరి ఏంటి, మరి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా, అది ఏంటి, ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా నేను ఈ విషయంలో మా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉన్నాను. ఆయన రుణం తీర్చుకునే విధంగా నేను వర్క్ చేస్తాను. ఆయన్ని రాష్ట్ర ప్రజలు ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారో ఆ పొజిషన్లో చూడడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేసి పార్టీ బలోపేతంలో ఒక కీలక వ్యక్తిగా నేను ఉంటానని చెప్పేసి ఆయనకి నేను హామీ ఇచ్చాను, హామీ ఇస్తున్నాను. సో నేను రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను.
జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి సర్వస్వం కోల్పోయా. నాలాంటి వాళ్ళ పాపం తగిలి, నాలాంటి వాళ్ళ యొక్క మంచి మంచి వాళ్ళకి మోసం చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను మేయర్ ఎలక్షన్ అప్పుడే చెప్పా. సర్వనాశనం అయిపోతారు. మంచి వాళ్ళకి మాట ఇచ్చి, గవర్నమెంట్లు ఇచ్చి, చేతిలో చెయ్యేసి మాట తప్పితే, ఒక మంచి వ్యక్తికి మాట తప్పితే ఎలా ఉంటుందో చూస్తారు మీరు అని నేను ఆ రోజు హెచ్చరించా. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేజ్ చేశారు. ఏ నాయకుడైనా సరే ఎవరి జీవితాలతో ఆడుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని నేను సర్వస్వం కోల్పోయా. రాజకీయంగా అటు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ నాకు దగ్గరుండి నాకు ఈ అవకాశం కల్పించి నన్ను ఒక పొజిషన్ తీసుకొచ్చిన మా పవన్ కళ్యాణ్ గారికి నేను రుణపడి ఉంటాను. ఆయన రుణం తీర్చుకునే విధంగా వర్క్ చేస్తాను. వంశీ గారు, ఇక కమ్ టు ది పాయింట్. మీ నియోజకవర్గం, దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి సమస్యల్ని ఐడెంటిఫై చేశారు? అంటే మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో అది ఎలాగో నడుస్తుంది, అది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది. కానీ స్థానికంగా మిమ్మల్ని ఎంతో అభిమానించి ఇంత భారీ మెజారిటీతో గెలిపించారు కాబట్టి దక్షిణ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు ఏమైనా ఐడెంటిఫై చేశారా? చేశారు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని దయచేసి నేను కొత్తగా వచ్చే నాయకులకు కానీ ఉన్న నాయకులు చెప్తున్నా, అత్యంత భయంకరమైన వ్యక్తి. ఆ వ్యక్తిని నమ్మకూడదు. ఆ వ్యక్తి ఇచ్చే ప్రతి మాట తప్ప మడం తెప్పమని చెప్తుంటాడు. అన్నీ తప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో అత్యంత భయంకరమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే, ఇచ్చిన మాటకి ఒక మాట కమిట్మెంట్ ఉండదు, ఇచ్చిన మాటకి ఒక మాట నిలబడ్డు, మాట్లాడే ప్రతి మాట తన అవసరం కోసం, తన అవసరం తీర్చుకోవడం కోసం, తను ఆ రోజు వాడుకోవడం కోసం ఎన్నో అబద్ధాలు చెప్తాడు. మళ్ళీ మైక్ పట్టుకొని మాట తప్ప మడం తెప్ప అన్నీ తప్పే వ్యక్తి ఎవరంటే ఈ రాష్ట్రంలో ఫస్ట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారే. జీవితంలో నాయకులు అంటే ఆయన నమ్మరు, ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. నమ్మారా సర్వనాశనం అయిపోతారు. ఎటువంటి డౌటే లేదు ఇందులో అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ముఖ్యంగా సౌత్ విషయానికి వస్తే, ఇవాళ సౌత్ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో విశాఖపట్నం పోర్ట్ నుంచి వచ్చే పొల్యూషన్. ఈ పొల్యూషన్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. నాకు కూడా ఆ పొల్యూషన్ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి ఏ విధంగా కంట్రోల్ చేయాలి అన్న దాని మీద నేను పూర్తి అవగాహన నాకుంది. ముఖ్యంగా అక్కడ ఎస్ఎల్ కెనాల్ అనే ఒక కెనాల్ ఉంది. దాన్ని ముందు ఆధునీకరించి దాన్ని మనం పూర్తి స్థాయిలో దాన్ని మనం ఒక గ్రీనరీ పెంచి, అలాగే బొగ్గుకు సంబంధించి పెద్ద పెద్ద షెల్టర్లు వేస్తూ ఉన్నారు. ఆ షెల్టర్లు కూడా వేసేస్తే అంటే పెద్ద పెద్ద గోడౌన్స్ కడుతున్నారు. అంటే బొగ్గు స్టాకు గోడౌన్స్లో పెట్టడానికి ఆల్రెడీ ఒక 5-6 నియమించారు పోర్టు వాళ్ళు పూర్తిగా చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో ఇంకొక 5-6గా నియమిస్తే మొత్తం టోటల్గా ఇన్సైడ్ అయిపోతుంది, కోల్ ఇండోర్లో పెడుతున్నట్టు అవుతుంది. సో మ్యాక్సిమం 99% ఈ పొల్యూషన్ ప్రాబ్లం నుంచి కాపాడినట్టుగా ఆ ప్రజలు అదొకటి. అలాగే ముఖ్యంగా ఓల్డ్ సిటీ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా చిన్నాభిన్నం అయిపోయింది. ఈ డ్రైనేజీ వ్యవస్థని పూర్తిగా మనం ప్రక్షాళన చేసి బాగా డ్రైనేజ్ వ్యవస్థ చేయాలి, రోడ్లు వేయాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ప్రక్షాళన చేయాలి. అలాగే పూర్ణ మార్కెట్ని కానీ ఇంకా అక్కడ చాలా రైతు బజారు లేదు అక్కడ. అలాగే జ్ఞానాపురంలో హోల్సేల్ మార్కెట్ ఉంది, కురుపం మార్కెట్ ఒకటి ఉంది. ఇలాగే హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి అక్కడ. దాదాపుగా టెంపుల్స్ మొత్తం అక్కడే ఉన్నాయి. 27 టెంపుల్స్ బహుశా ఎండోమెంట్లో ఉన్నాయి అక్కడ. సో వీటన్నింటిని కూడా మనం బాగా అభివృద్ధి చేయాలి. ఆ ప్రాంతాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేస్తానని నేను చెప్పాను. ఖచ్చితంగా దానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అంటే ఈ టర్మ్లో ఇవన్నీ చేయగలనే నమ్మకం మీకుందా? 100% చేస్తాను. ముఖ్యంగా పోర్ట్ వాళ్ళు కూడా నాకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఆ ప్రాంతంలో గ్రీనరీతో పాటు ఆ ఎస్ఎల్ కెనాల్కి సంబంధించి ఏదైతే అమౌంట్ అవుతుందో ఆ కెనాల్ డెవలప్ చేయడానికి కానీ, అలాగే ఆ ప్రాంతంలో చిన్న చిన్న కమ్యూనిటీ హాల్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, అలాగే ఆ ప్రాంత ప్రజలు మా పోర్టు వల్ల వచ్చే ఇదిని వాళ్ళు భరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఉంటామని చెప్పి చైర్మన్ గారు కూడా, నాకు పోర్ట్ చైర్మన్ గారు చాలా చెప్పడం జరిగింది. పోర్ట్ చైర్మన్ గారు కూడా చాలా మంచి ఆయన, ప్రజల కష్టాలు ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తి ఇప్పుడు వచ్చిన ఆయన. సో ఈయన ఒక మంచి వ్యక్తి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో 100% ఆ ప్రజలకు మనం న్యాయం చేయగలుగుతాం. ఆ ప్రాంతంలో మేజర్ ఇష్యూ అందరి కంటే కూడా మేజర్ ఇష్యూ ఎండోమెంట్ సమస్య ఉందండి. దాదాపు ఒక 10 ప్లేసుల్లో 150 సంవత్సరాల నుంచి నివాసాలు ఉంటూ 5-6 అంతస్తులు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కూడా ఇవాళ అక్కడ రిజిస్ట్రేషన్లు అవ్వు, చిన్న చిన్న లోన్లు తెచ్చుకొని వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కూడా అవకాశం లేకుండా చాలా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ప్రజల కంటే ఎక్కువ ఏది కాదు, ఎండోమెంట్ సమస్యను 100% తీస్తాం. అలాగే దేవస్థానం పంచగ్రామాల సమస్యతో పాటు దీన్ని కూడా తీస్తామని వంశీ గారు ఇంకొక నాకు చెప్పారు.
ప్రధానమైనటువంటి ఇంకొక సమస్య మత్స్యకారులకు సంబంధించినటువంటి సమస్య కానీ వాళ్ళ జీవన భృతికి సంబంధించి కానీ ఇట్లాంటి కీలకమైన అంశాలు ఉన్నాయి. దీన్ని మరి ఎలా అడ్రస్ చేయబోతున్నారు? మీకు మత్స్యకార సోదరులకు సంబంధించి ప్రత్యేకంగా గవర్నమెంట్ ఇవాళ అన్ని విధాల సబ్సిడీలకు సంబంధించి కానీ అలాగే ఏదైనా గల్లంత అయినప్పుడు కానీ అన్ని కూడా ఒక అద్భుతమైన స్కీములు వాళ్ళకి పెట్టడం జరిగింది గవర్నమెంట్ తరఫున. గతంలో కంటే ఇప్పుడు చాలా మంచి స్కీములు మత్స్యకారులకు సంబంధించి పెట్టున్నారు. స్థానికంగా నా దృష్టికి తీసుకొచ్చినటువంటి వాళ్ళ జీవన ప్రమాణ స్టైల్ పెంచడానికి ముఖ్యంగా బోట్ ఓనర్స్ అసోసియేషన్స్ ఉంటాయి అక్కడ. హార్బర్లో వాళ్ళు ఎండు చేపలకు కానీ లేకపోతే కొంచెం దొంగతనాలు అవుతున్నాయి, సీసీ కెమెరాలు కావాలి, వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావాలి, లోపల రోడ్లు బాగు చేయాలి, అలాగే ఆ ప్రాంతం చిన్న చిన్న షెల్టర్స్ కావాలని అడిగారు. అవన్నీ కూడా చేస్తామని చెప్పి ఆల్రెడీ 150 కోట్ల వర్క్ ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంది, పోర్టు ద్వారా అవుతూ ఉన్నాయి. ఇంకా కమ్యూనిటీ హాల్స్ కానీ వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మేము కల్పిస్తాం. ఆ ప్రాంతంలో మత్స్యకార సోదరులు ఎక్కువ కాబట్టి ఆ ప్రాంతాన్ని కూడా ప్రత్యేక జోన్గా నేను తీసుకొని వాళ్ళ అభివృద్ధిలో నేను ఒక పార్ట్గా ప్రతి ఒక్కరు నాకు మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో. సో ప్రతి ఏరియాని కూడా సందర్శించి ఆ ప్రాంతంలో ఎక్కడ ఏం కావాలన్నా కూడా చిన్న చిన్న టెంపుల్స్ అడిగారు, అవన్నీ నేను ఆల్రెడీ కొన్ని చేయించాను, ఇంకా బ్యాలెన్స్ కూడా చేయించేస్తాను. సో వాళ్ళకి పూర్తిగా అండగా ఉంటానని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. వంశీ గారు, ఇక్కడ రాజకీయ పరంగా చూస్తే మీకు టికెట్ కేటాయించినప్పుడు మీ సొంత పార్టీలోనే చాలామంది ఒక వర్గం వ్యతిరేకించారు. వాళ్ళందరినీ కూడా ఎలా సెట్ చేయగలిగారు? ఇప్పుడు వాళ్ళందరితో కలుపుగోలుగా ఎలా పనిచేయగలుగుతున్నారు? టిక్కెట్ల కోసం కొంతమంది నిజాయితీగా ట్రై చేస్తారు, కొంతమంది అడ్డుదారులు ఎదుర్కొంటారు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, మంచిగా పార్టీకి పనిచేసి చేయండి లేకపోతే పొమ్మని చెప్పారు ఆయన. పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా ఉండాలి, లేదంటే పోండి, అంతే తప్ప పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయొద్దని ఆయన చెప్పారు. ఆయన మాటకి లోబడి కొంతమంది పనిచేశారు, కొంతమంది ఇంటర్నల్గా పిచ్చి పిచ్చి అసలు వేశారు. ఎవరు వేసినా కూడా నాకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సంబంధాలు, నాకు ఉన్నటువంటి పరిచయాల వల్ల నేను దూకుడుగా ఎలక్షన్ చేయడం జరిగింది. నేను దూకుడుగానే వెళ్ళాను, దూకుడుగానే గెలుచుకొచ్చాను. ఇంకొక విషయం అండి, పోర్టు నుంచి మత్స్యకారులను పంపించేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అనేటటువంటి విమర్శలు జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళకి అండగా నిలుస్తారా మరి మీరు? అలాంటివన్నీ కూడా పుకార్లు నమ్మొద్దని చెప్తా ఉన్నా. పోర్టు నుంచి మత్స్యకారులను పంపించడం అనేది ఈ జన్మలో జరిగే పని కాదు, ఇంకొక జన్మలో ఆలోచిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి తొలగించేది ఉండదు. వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళ ఒకరుగా నేను పనిచేస్తాను. వాళ్ళకి ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మొన్నే అప్పుడప్పుడు హుదూదప్పుడు డబ్బులు కూడా నేను మొన్నే దాదాపు 1,30,00,000 అంతా వస్తే పంపించాం. ఇంకా సబ్సిడీ ఇష్యూ చెప్పారు, ఆ సబ్సిడీ విషయం మీద కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. సో రానున్న రోజుల్లో వాళ్ళకి పూర్తిగా అండగా ఉంటాం, వాళ్ళకి 100% సహకరిస్తాం, ఎటువంటి డౌటే లేదు. అసలు మీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కేజీహెచ్ కూడా. సో కేజీహెచ్కి సంబంధించి కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే తన బ్రాండ్ని కోల్పోయింది, ఆ కేజీహెచ్కే పెద్ద రోగం వచ్చింది అనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. దానిని మెయింటైన్ చేయడానికి, దాన్ని బాగు చేయడానికి ఏమైనా ముందుకెళ్తారా? మేజర్గా కేజీహెచ్ గోసాల హాస్పిటల్, విక్టోరియా హాస్పిటల్, దాన్ని మన తెలుగు వాడుక భాషలో గోసాల హాస్పిటల్ అంటారు. ఈ 2 హాస్పిటల్ పూర్తి స్థాయిలో ఆధునీకరించడమే లక్ష్యం, ఇంకొకటి కాదు. పూర్తిగా రూపురేఖలు మారుస్తాం, డౌటే లేదు. దాని మీద పూర్తి అవగాహన నాకు ఉంది కాబట్టి నేను దాదాపుగా 10 సంవత్సరాలు ఒక పార్టీ ప్రెసిడెంట్గా, నేను యాక్టివ్ పొలిటీషియన్గా ఒక 15 years నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ప్రాంతంతో నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆ 2 మీద ఆ 2ని ప్రక్షాళన చేస్తాం. ఈ ప్రాంతంతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా పేషెంట్లు వస్తూ ఉంటారు. ఎక్కువ పేదలు ఉన్నటువంటి ఏరియా కాబట్టి వాళ్ళకి పూర్తిగా నేను సపోర్ట్గా ఉంటాను. ఆ హాస్పిటల్స్ని రూపురేఖలు మార్చడానికి నా మార్కు, జనసేన మార్కు, ఈ ఉమ్మడి ఎన్డీఏ మార్కు, చంద్రబాబు నాయుడు గారి కండలతో, పవన్ కళ్యాణ్ అండతో దాన్ని పూర్తిగా మారుస్తానని చెప్పేసి ఈ ప్రజలకు హామీ ఇచ్చాను, చేస్తా. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి అక్కడ. అత్యంత పురాతనమైన అల్లూరి సీతారామరాజు గారు చదువుకున్న స్కూల్గా ఏవిఎన్ కాలేజ్ అక్కడే ఉంది, ఒక మహిళా కాలేజ్ కూడా ఉంది. వాటిని కూడా నేను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం, అక్కడ పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఎటువంటి డౌట్ లేదన్న విషయాన్ని కూడా మీకు నేను స్పష్టంగా చేస్తూ ఉన్నా. ఇకపోతే పురాతనమైన టెంపుల్స్ కూడా అక్కడే ఉన్నాయి, మసీదులు, చర్చిలు కూడా, వాటిని కూడా పూర్తిగా సపోర్ట్ చేసి వాటిని నా మార్కు ఉండే విధంగా నేను ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. హోల్సేల్ మార్కెట్ అంటే ఈ ప్రాంతం ఈ 3 జిల్లాలకి కాకుండా ఈ 5-6 జిల్లాలకి హోల్సేల్ మార్కెట్గా ప్రజలకి నిత్యం సరుకులు అందించే ఒక మార్కెట్ జ్ఞానపురంలో ఉంది. వాళ్ళకి ఆ ప్లేస్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రత్యామ్నాయంగా ఒక 10 ఎకరాల ప్లేస్ అడిగారు, దాన్ని కూడా వాళ్ళకి
ఒక చిన్న తక్కువ అమౌంట్ లీజ్తో కానీ లేకపోతే గవర్నమెంట్ రేట్ పర్పస్ కానీ దాన్ని ఆల్టర్నేటివ్ ప్లేస్ మన ముడసల్లో ప్రాంతంలో కానీ ఎండాడ ప్రాంతంలో కానీ ఇప్పించడానికి ఇప్పించి గవర్నమెంట్ ద్వారా అక్కడ ప్రజలకు అందుబాటులో ఒక ఆధునికమైనటువంటి హోల్సేల్ మార్కెట్ని నిర్మిస్తాం. ఎటువంటి డౌట్ లేదు. వంశీ గారు ఒక విషయం చెప్పండి, గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీ మరీ అధ్వానంగా తయారైంది అనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ వీసీ వ్యవహార శైలిపైన మీ కూటమి నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆ సందర్భంలో విమర్శలు చేశారు, ఆందోళన చేశారు. మరి ఇప్పుడు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు వీసీగా ఉన్నప్పుడు ఆయన ఏం అనలేకపోయాం, వాడు సైకో. ఈ సైకో అనే వ్యక్తి వాడు మనసుల్ని స్కాన్ చేసి వాడు ఎలా చూసి వాడు మనసుల జీవితాలు చదివే టైపు అని అనుకుంటాడు. ఆడొక నలుగురిని ఒక ఎదవలన పిఎల్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా ఎంక్వైరీలు చేస్తూ ఎంప్లాయీస్ మీద కక్షాదింపులు, అలాగే నాయకుల మీద కక్షాదింపులు, అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తయారు చేశాడు. ఎంత కోపం ఎంప్లాయీస్లో పెట్టుకున్నారు, ఎంత కోపం ప్రజలు పెట్టుకున్న విషయాన్ని మనం అక్కడ గుర్తించాలి. ఆ జనం వీడియోలు కూడా మీ దగ్గర ఒకసారి చూడండి ఎలాంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉందో. సో ఇలాంటి వ్యక్తుల్ని కాకుండా న్యూట్రల్గా పార్టీలకు సంబంధం లేకుండా పార్టీకి ఎడ్యుకేషన్ని డెవలప్ చేసే విధంగా ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి వాళ్ళని పెడితే ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ 100-150 సంవత్సరాల చరిత్ర గల యూనివర్సిటీని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి అందరికీ అనుగుణంగా ఇంకా ఎంతోమందిని భావితరాల సైంటిస్టులని నాయకుల్ని ఎంతోమంది తయారు చేసే ఒక వ్యవస్థ అది. ఆ వ్యవస్థలో ఇలాంటి దుర్మార్గులు చేరడం వల్ల సర్వనాశనం అయిపోద్ది అనమాట. తనకి నచ్చిందే వేదం. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బర్త్డేలు అక్కడే, నాయకుల మీటింగ్లు అక్కడే, నాయకులు అన్ని సర్వస్వం అక్కడే అయిపోయింది. మరి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నటువంటి ఏర్పడిన ఆంధ్ర యూనివర్సిటీ పాత ప్రతిష్టని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారు చెప్పాం, పవన్ కళ్యాణ్ గారు చెప్పాం. వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. ముఖ్యంగా ఈ వ్యక్తి మీద అందరికీ అవగాహన ఉంది. ఎందుకంటే ఆయన చేసిన పాపాలు చిన్నవి కాదు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ఆ ఇబ్బందికి తగిన విధంగా సీఎం గారి దృష్టిలో ఉంది, డిప్యూటీ సీఎం గారి దృష్టిలో ఉంది. సో దానికి తగిన విధంగా అక్కడ ఎటువంటి రాజకీయ వ్యవస్థ నడవకుండా పూర్తిగా ఎంప్లాయీస్కి ఎడ్యుకేషన్కి సంబంధించి ఉండాలి, ఆ వ్యవస్థ అలాగ ఉండాలి, అప్పుడే వ్యవస్థ డెవలప్ అవుద్దని చెప్పేసి ఒక అవగాహన ఉంది. కాబట్టి ఒక మంచి వ్యక్తిని అక్కడ నియమించి, అంటే ఇక్కడ వ్యవస్థ గాడిలు పెట్టడం ఒక పని అయితే, గత హయాంలో అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఆస్తులు కూడా అన్యాక్రాంతమయ్యాయి అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. సో దాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఆయన వల్ల ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి, ఎంప్లాయీస్ ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఎవరికైతే అన్యాయం చేయాలి వాళ్ళకందరికీ న్యాయం చేయాలి. అక్కడ జరిగినటువంటి దోపిడీని కూడా బయటకు తీయాలి, అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని బయటకు తీయాలి. అక్కడ ప్రజలకి అండగా ఉండమే ఈ ప్రభుత్వం లక్ష్యం. కాబట్టి అటు ఎంప్లాయీస్ కావచ్చు, అటు ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, అన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్రపతి మీద. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోద్ది. అటు వీసీయా, ఇటు ఎంపీయా, లేకపోతే ఇంకొకటి ఎవరు చూడరు, ఎవరైనా ఒకటే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడ తప్పు చేసినా, ఎవరు ఏ తప్పు చేసినా దానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సింది. ఎందుకంటే ముఖ్యంగా మొత్తం కొన్ని సంవత్సరాల పాటు హాట్ టాపిక్గా వార్తల్లో ఉన్నటువంటి అంశం దశపల్లా భూముల వ్యవహారం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కబ్జా చేశారని, దాన్ని దోచుకున్నారని మీరు కూడా సాక్షాత్ దాని మీద ఫైట్ అవుట్ చేశారు. మరి ఇప్పుడు నిజంగా సాక్ష్యాధారాలతో నిరూపించి మళ్ళీ బ్యాక్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? దశపల్లా భూమ్స్ అన్నవి అవి కోర్టు పరిధిలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు పూర్తిగా ఈ మధ్యకాలం దాన్ని ఇన్వాల్వ్ అవ్వాలి నేను. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో కోర్టు ద్వారా వాళ్ళు ఏదో జడ్జిమెంట్ని ఆధారంగా చేసుకొని కొంతమంది అందులో లబ్ధిదారులకి మధ్య వాళ్ళకి ఏదో ఒక ఒప్పందం జరిగింది. ఏదో యాక్చువల్గా ఒకప్పుడు అది ప్రభుత్వ భూమి అని డిసైడ్ చేశాడు వైఎస్ రాజశేఖర టైంలో. ఆ తర్వాత ఏ కారణం చేత అది ప్రైవేటు వ్యక్తుల భూమి అయిందో, అది ఎలా అయిందో అది గవర్నమెంట్ పరిధిలో ఉంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది. మీ దక్షిణ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని విశాఖపట్నం సౌత్ ప్రజలు ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా, ఈ దేశమంతా కూడా ఈ నియోజకవర్గం వైపు చూసే విధంగా విజయం అందించినందుకు వాళ్ళకి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ 70.24%ని నెక్స్ట్ ఎలక్షన్కి
7 to 5 చేసే విధంగా వర్క్ చేసి వాళ్ళ దగ్గర శబాష్ అనిపించుకునే విధంగా ఒక నీతికి నిజాయితీకి మారుపేరుగా పనిచేస్తానని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తూ, పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇస్తూ, ఈ రాష్ట్రం అంతా కూడా ఇటువైపు చూసే విధంగా పనిచేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇస్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. చివరిగా ఒక ప్రశ్న, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించి అందులో ఆటగాళ్ళు తక్కువ, వైసీపీ నాయకులు ఎక్కువ అయిపోయారనే విమర్శలు వస్తున్నాయి. దాన్ని ఏమైనా ప్రక్షాళన చేస్తారా? మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేది ఒక దరిద్రంగా తయారై ఉంది. ఒక బ్యాట్ ఎటు పట్టుకో కూడా తెలియని వ్యక్తులు, అసలు బ్యాట్ అంటే కూడా తెలియని వ్యక్తులు దాన్ని దూరిపోయి ఆటగాళ్ళని సర్వనాశనం చేస్తున్నారు. దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి నేను లోకేష్ గారికి, అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని డిసైడ్ అయి ఉన్నాను. దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూరలో చిక్కుని అది కొట్టిమిట్లు ఆడుతూ ఉంది. వేణుగోపాల్ లాంటి ఆటగాళ్ళు కూడా తట్టుకోలేక పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వేణుగోపాల్ అంటే ఒక బ్రాండ్ మన రాష్ట్రానికి. అలాంటి వ్యక్తి కూడా ఈ రాజకీయాలు తట్టుకోలేక, వీళ్ళు ఇదిని తట్టుకోలేక పారిపోయాడు ఇక్కడ నుంచి. సో అంత దుర్మార్గంగా ఇలా అక్కడ ఉన్నాయి. అలాగే ఎంఎస్కే ప్రసాద్ గారు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంకొకటి ఉంది, ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఉంటుంది. దాంట్లో కూడా దరిద్రం ఏంటంటే అది ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ కాదు, అది వైఎస్ఆర్ కల్చరల్ క్లబ్ చేసేసారు. ఆ దరిద్రాన్ని కూడా వదలగొట్టారా? ఈ 2 దరిద్రాలని ఆ దరిద్రుల నుంచి కాపాడుకుంటే ఒక ప్రక్షాళన జరిగి ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుద్ది. ఈ ప్రాంతానికి అడ్డంగా మారారు సంబంధం లేని వ్యక్తులను దూరారు. ఆ ఫిల్మ్ కలిసిన ఆ ఫిల్మ్ అంటే కూడా తెలియని వ్యక్తులు అందరూ అక్కడ ఉన్నారు. ఈ దరిద్రులందరికీ విముక్తి కలిగించాలి. ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని, ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ ఆంధ్ర యూనివర్సిటీని కాపాడిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. వాళ్ళ భార్య నుంచి అందరినీ కూడా కాపాడే బాధ్యత మా ఎమ్మెల్యేలు అందరం తీసుకుంటాం, మా ఎంపీ గారు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ వంశీకృష్ణ గారు. మీ యొక్క బిజీ షెడ్యూల్లో కూడా ఇంత డీటెయిల్గా మాట్లాడేందుకు బిగ్ టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.